హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో చాలా తక్కువ టైంలో టేస్టీగా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీని లైట్ బగారాతో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇక్కడ నేను ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగానే నీట్గా క్లీన్ చేసిన కేజీ చికెన్ని ఇలా బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లోకి రుచికి తగినంత ఉప్పుని, అలాగే కొంచెం పసుపుని, నెక్స్ట్ రుచికి తగినంత కారం కూడా వేస్తున్నాను. ఆ తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా ముక్కలకి చక్కగా పట్టించాలి. ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకి పట్టే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసేయాలి. ఇప్పుడు వీటిని ఒక మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఇక్కడ నేను మట్టి పాత్రను తీసుకున్నాను. తగినంత నూనెని వేయాలి. నూనె వేడైన తర్వాత కొన్ని మసాలా దినుసులు వేస్తున్నాను. ఆ తర్వాత వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేశాను. చికెన్ కర్రీకి గ్రేవీ ఎక్కువ రావాలి అనుకుంటే ఉల్లిపాయ ముక్కల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి, కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పును కూడా వేశాను. మూత పెట్టి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాస్త మగ్గించాలి. ముందుగా చికెన్లోకి ఉప్పు వేసాం కదా, ఇప్పుడు జస్ట్ ఉల్లిపాయ ముక్కలు మగ్గటం కోసం మాత్రమే ఉప్పు వేసాను. ఇలా వేసేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు అలా వదిలేసాము అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా మగ్గిపోతాయి. ఆ తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేస్తున్నాను. మసాలా పట్టించిన చికెన్ కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ని ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని చక్కగా ఉడికించాలి. ఇలా మసాలా పట్టించి చికెన్ కూరని మట్టి పాత్రలో ప్రిపేర్ చేసాము అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ నేను ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి అంతా కూడా కలిపేస్తున్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. అంతా కూడా కలిపేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఈ చికెన్ కర్రీని ఇలా ప్రిపేర్ చేసి లైట్గా బగారాతో తీసుకున్నాము అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడే చూడండి, ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు కొంచెం పెరుగుని వేస్తున్నాను. పెరుగు వేసిన తర్వాత వెంటనే నీళ్లు వేయకుండా అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి. ఈ పెరుగు ప్లేస్లో కావాలి అంటే కొంచెం చింతపండు రసమైన వేసుకోవచ్చు. ఇలా కలిపేసిన తర్వాత కొద్దిసేపు ఉడికించి ఆ తర్వాత ఇప్పుడు గ్రేవీకి తగినంత వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నీళ్లు కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. ఇలా అంతా కూడా కలిపేసిన తర్వాత మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించాలి. అంటే గ్రేవీ కాస్త దగ్గరగా అయ్యి ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించాను. ఇక్కడ చూడండి, ఇలా కాస్త దగ్గరగా అయ్యి ముక్కలు మెత్తగా ఉడకాలి. ఇప్పుడు అంతా కూడా అడుగు నుంచి ఒకసారి కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ని, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును కూడా వేసేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూశారు కదా, చాలా సింపుల్గా తక్కువ టైంలో ఇలా మసాలా పట్టించి చికెన్ కర్రీ ప్రిపేర్ చేసాము అంటే రుచి చాలా బాగుంటుందండి. తయారు చేయడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, అలాగే మసాలాలు కూడా ఎక్కువ వేయనవసరం లేదు. అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ మాత్రం గ్రేవీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసాము అంటే మరి కాస్త దగ్గరగా అవుతుంది. ఒకవేళ గ్రేవీ చిక్కగా కావాలి అంటే మరికొద్దిసేపు ఉడికించవచ్చు, లేకపోతే నీళ్ళు కొంచెం తక్కువ వేసి ఉడికించినా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి కాస్త చల్లారనివ్వాలి. కాస్త చల్లారిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. గ్రేవీ మరి కాస్త దగ్గరగా అయింది. తక్కువ టైంలో చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసాము అంటే చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.